ఆశీర్వదించాల్సింది ఎక్కడైనా నేను చేయాల్సిన పని. చిరంజీవి ప్రశాంతి అతి చిన్న వయస్సులో ఇంతమంది ఐకమత్యంతో సామూహికంగా అమ్మవారి యొక్క ఆరాధన, హోమం, అభిషేకం చేయడానికి సంకల్పించి ఇంతమందిని ఒకే వస్త్రధారణలో కూర్చోబెట్టి కనుల పండుగగా ప్రపంచమంతా వేరే విధంగా ఈ నెలను చూస్తుంది. కానీ మన భారతీయ సనాతన ధర్మం ఇంకొక విధంగా చూస్తుంది. అందరి మధ్య ఐకమత్యం నెలకొనడానికి మనం మాత్రమే కాదు, మనతో పాటు ఎదుటి వారి కూడా మంచిగా ఉండాలనేటువంటి సంకల్పాన్ని మన సనాతన ధర్మం తెలియజేస్తుంది. అటువంటి సనాతన ధర్మానికి పట్టుగొమ్మ అయినటువంటి ఈ హిందూ దేశంలో, భారతదేశంలో నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పరమశివుడు, ఆ శివయ్య యొక్క అతి గోళాశంకరుడైనటువంటి ఆయన యొక్క కరుణామయత్వం ఎటువంటిదంటే, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పచ్చిరి సుమంతనివాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాక్షి వానింటి మల్లె చెట్టు. అమ్మా, ఎవ్వరు కూడా ఇక్కడ మీ శరీరం ఈ 2 గంటల సేపు ఇప్పుడు మీకు చేసే అభిషేకం ఎంత దివ్యంగా చూశారు మీరంతా. మీకు వెంటనే గుర్తు రావాలి. అది చెప్పే ముందు నీలకంఠుని శిరసుపై నీళ్లు తల్లి. నీలకంఠుడు అంటే ఎవరండి? నల్లటి కంఠం కలిగిన వాడు. కంఠం నల్లగా ఉండదు, కంఠంలో నల్లటి మచ్చ ఉంటుంది. ఎందుకుందా మచ్చ? లోకాన్ని రక్షించడం కోసం కాలకోట విషాన్ని మింగిన శివయ్య యొక్క కంఠం నల్లగా మచ్చ ఏర్పడ్డ క్షణం నుంచి ఆయన కంఠంలో నీల మచ్చ ఉంది కాబట్టి నీలకంఠుడు అన్నారు. నీలకంఠుని శిరసుపై నీళ్లు తల్లి. రుద్రాభిషేకం చేయడానికి రుద్రం రాఖాల బ్రహ్మవిత్తలకు లాగా ప్రతిరోజు చేయాలంటే మనం ఓం నమః శివాయ అని చెప్పి అక్కడ నీళ్ళు చిలకరిస్తే చాలట. పత్తిరి సుమంతనివాడు పారవైచు మారేడాకులు తెచ్చి అక్కడ శివలింగం మీద నమః శివాయ, నా పేరు రాదయ నమః శివాయ అన్నట్ట వేస్తే కామధేను వానింటి గాడి పసరము, ఆ యజమాని లేదా యజమానురాలు ఇంటి ఆవరణలో కట్టి వేయబడ్డ ఒక పశువు కామధేను అవుతుందట. అంటే కోరికలు తీర్చేటువంటి కామధేను అవుతుంది. అంతేకాదు, అల్ల సురసాక్షి వానింటి మల్లె చెట్టు, ఆ యజమాని ఇంటిలో వేయబడ్డటువంటి మల్లె తీగ కల్ప వృక్షం అవుతుందట. కల్ప వృక్షం అంటే ఏంటంటే కోరికలు తీర్చేది. ఇదంతా పారాయణం చేస్తారు. అవిద్యానాం అంతస్థిమిర మిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపురహస్య భవతి. ఇదేంటో తర్వాత చెప్పుకుందాం. అటువంటి ఆ జగదాంబిక అభిషేకం చేస్తుంటే ఆ అమ్మ యొక్క వైభవం 2 నిమిషాలు వినండి. అమ్మట పార్వతీదేవి తపస్సు చేస్తుందట. ఎవరి కోసం? పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు పార్వతి కోసం చేస్తున్నాడు. అందులో ఏం తేడా లేదు, ఇద్దరు చేస్తున్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు. ఎవరి కోసం చేస్తున్నారు? ఈ అమ్మేమో ఆయన కోసం, అయ్యేమో ఈమె కోసం. అంటే ఆమె కోరుకుంటుంది అయ్య కావాలని, శివయ్య. శివయ్య కోరుకుంటాడు పార్వతి కావాలని. కానట ఈ అమ్మ చిక్కిపోతుందట. తపస్సు చేసి చేసి ఆహారం లేక తల్లిదండ్రులు కూతురు బాగా తపస్సు చేసి చిక్కిపోతుంటే ఎంత బెంగ ఉంటుందండి. తల్లిదండ్రులు వచ్చాక అమ్మ 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 నువ్వు తపస్సు అనుకో అమ్మా, వద్దమ్మా అంటే ఆపదట. ఓ అని నాపకుండగా ఆపదట. ఓ అమ్మ వద్దమ్మ అంటే లేదు నాన్న చేస్తా. ఓ అని నాపకుండగా అమ్మ 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 అన్నారట. మా అంటే ఏంటో తెలుసా అని సంస్కృతంలో వద్దు అని, మా అంటే తల్లి అని. మా అంటారు కదా, ఈ మధ్య మరీ ఫ్యాషన్ అయిపోయింది. మదర్ అంటే కూడా పక్కన పెట్టారు, మా అంటున్నారు. మా అంటే తల్లి, మా అంటే వద్దు. అమ్మ అమ్మ వద్దమ్మా అని తపస్సు ఎందుకు చిక్కిపోతావు అంటే, మా అని నన్ను కూడా తపము మానక చేయన్. మా అన్న కూడా ఆ కూడా తపస్సు చేస్తుందట. దేనికోసం చేస్తుంది? ధ్యేయం ఏంటి? లక్ష్యం ఏంటి? లక్ష్యం ఒక్కటే. ఈమెకు ఆయన కావాలి, ఆయనకి ఈమె కావాలి. ధ్యేయం శివుడు కావాలి అమ్మకు, అమ్మ కావాలి శివుడికి. ధ్యేయార్థ దేహమందిన అమ్మకట ధ్యేయమైన శివయ్యలో సగం శరీరం వచ్చేసిందట. ధ్యేయార్థ దేహమందిన మా అమ్మను ఉమను గొలుతును మానసమందు. ఇప్పుడు నేను చెప్పేది ఉపన్యాసం కాదు, ప్రార్థనే.
ఎవరికి దండం పెట్టాను? ఎవరికైతే ఇంతసేపు చిరంజీవి అభిషేకం చేసి కనుల పండుగగా ఆధ్యాత్మిక శోభను మీ అందరికీ కూడా కళ్ళకు వీక్షించే విధంగా స్థితిని కల్పించిందో అమ్మ, ఆ అమ్మ యొక్క సౌందర్యాన్ని చెబుతూ, అమ్మ యొక్క తపశక్తి యొక్క మహిమ ఫలితాలు చెబుతూ అని నాపకుండగా మా అని నన్ను కూడా తపము మానక చేయన్ ధ్యేయార్థ దేహమందిన. ధ్యేయార్థం అంటే శివుడు కావాలంటే శివుడు సగం వచ్చేసింది, పార్వతి కావాలంటే పార్వతుల సగం ఆయనకు వచ్చింది, చిరు సగం పంచుకున్నారు, ఇద్దరు కలిసి చిరు సగం కలిశారు, అర్ధానరిస్తులు అయ్యారు. అంటే శరీరంలో ఎవరు? ఎడమ భాగం అమ్మ, కుడి భాగం ఎవరు? అయ్య, శివయ్య. ఎవరు సగం తెలుసుకోలేరట. ఆ కొబ్బరికాయ కొడితే 2 టెంకలు వస్తాయి, ఆ 2 చక్రాలు కలిపితే కొబ్బరికాయ రూపం వస్తుంది. కానీ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అర్ధనారీశ్వర రూపంలో సగం చేస్తే పార్వతి, సగం చేస్తే శివుడు రాడట, సగం చేస్తే శివుడే ఉంటాడట, సగం చేస్తే పార్వతి ఉంటుందట. అట్లా విడదీయరానటువంటి ఆ మీరంతా చేస్తున్నారు ఏమని? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అశోకత్రిభువ శివాభ్యాం హృదిప్రోద్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఏంటా నమస్తే ఎవరికి? అర్ధనారీశ్వరుడికి. అటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని పొందినటువంటి ఆ ఉమ, ఆ తల్లి అమ్మ జగదాంబికకు ఇంతసేపు చేసిన అభిషేకాన్ని ఇప్పుడు చెప్తున్నారు, వినండి జాగ్రత్తగా. ఆ అమ్మ తడిసిపోతుంటేనట, మీకు తెలవలేం కాదు, రహస్యం కాదు నేను చెప్పేది. కనకధార స్తోత్రం ఎంతమంది అవుతారు ఇందులో? కనకధార స్తోత్రం అట్లాంటి చేతులు తడని కూడా మొహమాట పడకూడదండి. అందులో కనకధార స్తోత్రం మొత్తంలో ప్రారంభం ఏమంటారు? అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అన్నారు. అట్లా చదువుకుంటూ పోతుంటే మధ్యలో ఒక శ్లోకం చదువుతుంది చివరిలో. ఆ శ్లోకం నిజమైన అటువంటి ధ్యాన శ్లోకం. ఇప్పుడు అమ్మను తడిసేట ముద్దగా చేసింది మన చిరంజీవి ప్రశాంతి. ఆ తడిసిపోయి ముద్ద అయినటువంటి ఆ అమ్మనట ప్రాతకాలంలో ఎవరైతే హృదయంలో నిలుపుకుంటారో వాళ్ళకి సకల దురితాలు పోయి సకల సంపదలు సిద్ధిస్తాయట. దిగ్స్థితి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగి. జలప్లుతాంగి, ప్లుతాంగి అంటే ఏంటి? ఆ నీటితో తడిసిపోయిన శరీరం అట. జలప్లుతాంగి ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. మళ్ళొక్కసారి వినండి ఎందుకు ఈ శ్లోకం చెప్పానో. శివరాన పదం ఏంటో మీరే చెప్పండి. దిగ్గస్థిభిః కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. అందరు అమృతాభిపుత్రీం వరకనా అనండి, ఏకకంఠంతో అనండి. అమృతాభిపుత్రీం అంటే ఏంటో తెలుసా? అమృత అబ్ధి అంటే సముద్రం, పాల సముద్రం. అందులో నుంచి అమృతాబ్ధి పుత్రీం అమ్మ పుట్టుకొచ్చింది. ఈవేళ ఆ పాల సముద్రం నుంచి అమ్మవారు పుట్టినటువంటి దివ్యమైనటువంటి కథ రమ్యంగా ఉంటుంది. ఈ 2 గంటల కార్యక్రమం లోపల ఆ కథని పద్యాల రూపంలో కూడా చెప్తాను. ప్రతి వాళ్ళ హృదయానికి అంటింది అని మీరు చెప్తారు. అంటలేదండి ఒక్క మరి చెప్పండి, నాకు వచ్చి చెప్పండి చాలు, వాళ్ళ కంటెంట్ నేను చేస్తా. అంటే ఆ అమ్మ యొక్క దివ్య గాథ, ఆ సముద్రానికి ఉద్భవించిన అమ్మ యొక్క గాథ చెప్పే ముందు ఒక చిన్న మాట. చిన్న వయస్సులో నాకైతే ఇవే పరిచయం, మీ అందరికీ ఏనాటి నుంచో పరిచయం, ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. చిరంజీవి ప్రశాంతి, ఏలూరి వెంకటేశ్వర్లు గారు, సుమతి గారు. అంటే పిల్లలకు ఆస్తి కాదు, ఒక తల్లిదండ్రులకు ఆస్తి ఏంటంటే సంస్కారవంతమైనటువంటి సంతానం కావడం. అంటే 100 కోట్ల ఆస్తి కాదు, సంస్కారం ఉన్న పిల్లలు ఉంటే పెద్ద ఆస్తి. సంస్కారం అంటే ఏంటి? కలియుగంలో హృదయం ఎవరో వైపుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, భగవంతుడి వైపుకు. లౌకిక విషయాలు, ప్రపంచ విషయాలు పట్ల ఎప్పుడు పోతుంటుంది, మనసు ఉత్తమ ఉరుకుతుంటుంది. అది ప్రకృతి యొక్క లక్షణం. మనల్ని ఏం చేస్తుందంటే చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు, వాసన చూడటానికి ముక్కు, స్పర్శ చూడటానికి చర్మం, నాలుక. దేనికి చెప్పండి? నాలుక దేనికి? నాలుక మీద వేసుకోగానే తెలిసిపోతుంది రుచి. అంటే దేనికి నాలుక? తినటానికి. కానీ అనటానికి వాడాలి నాలుక. తినటానికి ఎప్పుడో
10 నిమిషాలే. కానీ రోజల్లా ఏం చేస్తారు? నాలుగుతో అనటం, తినటం తక్కువ, అనటం ఎక్కువ. అనటం కూడా తక్కువ చేయటం కూడా కావాలటండి. ఎంత కావాలో అంతే కావాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను, నేను అనాలి, మీరు వినాలి. అనాల్సింది నేనే. అయితే ఇది సత్సంగం అంటారు దీన్ని. దీంట్లో ఈరోజు పాలసముద్రానికి ఉద్భవించినటువంటి అమ్మ యొక్క వైభవం చెప్పే ముందు ఏలూరు వెంకటేశ్వర్లు గారు సుమతి గారుల యొక్క పుత్రిక అయినటువంటి చిరంజీవి ప్రశాంతి ఇంతకుముందు రుద్రాభిషేకాలు 111 నిర్వహించి 111 రుద్రాలతో హోమం చేసి, రుద్ర మంత్రాలతో చేసి, లక్ష దీపోత్సవం చేసి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని నిర్వహింపచేయటం అంటే ఏదో పెద్దవాళ్ళు ఒక గుడి కమిటీ వాళ్ళు చేయటం సహజం అండి. కానీ ఒక చిన్న వయసులో ఒక స్త్రీమూర్తి. ఇంకొక మాట చెప్తా, జాగ్రత్తగా అందరు గమనించండి. అమ్మ యొక్క అర్చన చేయకపోతే వాడి బ్రతుకు ఎటువంటిది చెప్పాడు తెలుసా దేవి భాగవతంలో? జాగ్రత్తగా వినండి. అఖిలాండ జనని నిత్యార్చన లేనట్టి కొంప కాదు అది కోళ్ళ గంపగాని, త్రిపుర సుందరి తృప్తి తీర్చని అన్నీచు సిరులు కావవి కొండ చెరులు గాని, అంబిక నిప్పుడు అభినుతింపని వాని నోరు కాదు అది కట్టె వేరు గాని, ఆదిశక్తిని గూర్చి అచ్చసల్పని వాని కేరు కాదు అది బండి కీలుగాని, భగవతి కొసంగని దుర్భగుడు కూర్చు ధనం కాదు అది నరక సాధనము గాని. ఆ ధనం కాదట, నరక సాధనం అవుతుందట. కాబట్టి సంపాదించిన సంపాదన కొంత భాగాన్ని భగవతి ఆ జగదాంబిక యొక్క అర్చనకు, ఆ అర్చన ద్వారా లోకంలో ఉన్నటువంటి తల్లులకు, తండ్రులకు అందరికీ కూడా సామూహిక అర్చన చేయించాలనేటువంటి మానసిక స్థితి రావాలంటే నిజానికి చెప్తున్నానండి, పొగడటం కాదు, కొన్ని జన్మల తర్వాతే వస్తుందట. పుడతారు, ప్రతి వాళ్ళు పుడతారు, ఎందుకండి పెరుగుతారు. కానీ తన సంపాదనలో కొంత భాగాన్ని భగవతి అర్చనకు ఉపయోగిస్తూ ఆ భగవతి యొక్క అనుగ్రహాన్ని 10 మందికి పంచి పెట్టాలి. నా ఇంట్లో నేను చేసుకుంటే పూజ ఎవరి అంటారు, నేను రోజు చేస్తానంటే సౌందర్య 2 సార్లు పారాయణం అంటారు. కానీ 10 మందికి నేర్పి పారాయణం చేయించడం, 10 మందికి దానిలో ఉన్న లీనంగా ఉన్న విషయాలు తెలియజేసి సమాజం అందరి హృదయాలను అమ్మతో అనుసంధానం చేయించడం కావాలని కలియుగంలో. అటువంటి స్థితిలో అర్చన కార్యక్రమాన్ని నిర్వహింప చేస్తూ ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ఎంతో మందికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్లో ఉంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి, ఇంతమందికి మీరంతా వచ్చారంటే తల్లారా, నేను ఒక మాట చెప్తున్నాను, నేను మీ ఊరి వాడిని కాబట్టి చెప్తున్నాను, అందరు వచ్చారంటే తయారై వచ్చి కూర్చున్నారు. కానీ బాధ్యత నెత్తి మీద పెట్టుకుంది ఎవరు? అమ్మ చిరంజీవి. కాబట్టి అట్లా చేయాలి అంటే మనస్సు కూడా అటువైపుకు అనుగమించాలి. దానికి భగవద్గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కొన్ని జన్మలు సాధన చేస్తే శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్ట్వభిజాయతే అంటుంది భగవద్గీత. అంటే కొన్ని జన్మలు భగవత్ సాధన చేస్తే ఆ సాధన పరిపూర్ణ సిద్ధి పొందక ముందు కాస్త శరీరాన్ని వదిలిపెట్టినట్టయితే తరువాతి జన్మలో ఎక్కడి వరకు సాధన చేశారో ఆ తరువాతి స్థానం నుంచి సాధన చేయడానికి తగినటువంటి జీవితం లభిస్తుందట భగవద్గీత చెప్పింది. ఆ రకమైన కోవకు చెందింది. కాబట్టి చిరంజీవి ఇంతమందితో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమం చేయించాలి. నిజంగా మీకు ఎవరైనా బంధువు అండి? చిరంజీవికి మీరు ఎవరైనా బంధువు ఒక్కళ్ళు ఉంటే లేచి నిలబడండి. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, వీళ్ళ అక్కయ్య చెల్లెలు ఎవరు ఉంటారు ఉంటే వచ్చింటే ఉన్నారా? ఓకే, ఆమెగారు తప్ప ఇంకెవరైనా బంధువా? ఏంటంటే మీ అందరూ ఈ సామూహిక కార్యక్రమాలు పాల్గొంటే వచ్చి ఒరిగేదేంటి? ఏమీ లేదు. నాతో పాటుగా భగవత్ అర్చనకు కలియుగంలో కలి ప్రభావాన్ని ఎదిరించి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి అమ్మాయి అనుగ్రహానికి మిమ్మల్ని పాత్రలు చేయాలనేటువంటి తపన హృదయంలో లేకపోతే కార్యక్రమం ప్రచారం కోసం చేస్తే అన్ని చేస్తారండి. ప్రచారమే ప్రధానం కాదు, అందరి హృదయాలలో భగవతత్వాన్ని ప్రోధి చేయాలనేటువంటి సంకల్పంతో ఇంతమందిని కూడా ఏకం చేసి ఒక తన కూర్చోబెట్టి భగవత్ అర్చన సామూహికంగా చేయించే ప్రయత్నం చేస్తున్నారంటే మీ అందరికీ కూడా భగవతి ప్రసంగాన్ని దుర్భగుడు కూర్చుతనము కాదు అది నరక సాధనము కాని ధరుణీశ్వర తెలియంగలేరు జనులు తల్లి జగదంబ
తల్లి జగదంబ నత కల్పవల్లి సుమ్ము. అమ్మరట ఏమండి ఇప్పుడు ఎవరన్నా వెళ్తాం, ఎవరింటికి మీ ఇంటికి వస్తే మా సామ్రాజ్యం గారి దగ్గరికి వెళ్తాం, ఇంటికి వెళ్ళగానే నా ఇంటికి ఆశతో మాట్లాడి మంచి కాఫీ ఏదో ఇస్తారు. కారణం ఏంటంటే తల్లి లక్షణం అది. అదే ఒక వెంకన్న గారు ఉన్నాడు అనుకోండి, మంత్రులు కూడా వెళ్ళడానికి. ఎందుకంటే తల్లి లక్షణం అట్లా ఉంటుంది. మీరంతా తల్లులు, మీరంతా ఎక్క తల్లులో జగత్తుకు తల్లిన జగన్మాత యొక్క లక్షణం ఏంటంటే పిల్లలకు అడగకుండానే పెట్టి వాళ్ళ కోరిక మనసులో ఏమో గ్రహించే శక్తి తల్లికి ఉంటుంది. తల్లులకే తల్లి ఆ తల్లి. తల్లికి తల్లి అయిన తన తల్లికి తాను తల్లి అయితరం, తల్లులకెల్ల తల్లి అయి తల్లి మమం కరుణింపు మన్నతో, తల్లుగాన నీని మరు తల్లిని సజ్జన కల్పవల్లి, మా తల్లిని సన్నుతింతు జనతా ఫలదస్మిత మల్లినంతయం అని ఆ జగదంబకు నేను శిరస్సు నుంచి మీ అందరి తరఫున, నా తరఫున, మన చిరంజీవి తరఫున కూడా పాదాభివందనం చేస్తూ ఈ సుందరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రాంగణంలో చిరంజీవి ప్రశాంతి ఏర్పాటు చేసిన సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుతూ ఈ అర్చక స్వాములు చెప్పినట్టుగా ఎప్పుడు మనకు అవకాశం ఇస్తుంటారో అప్పుడు చెప్తూ ఉంటాననే విషయం తెలియజేస్తూ ఈవేళ రోజు యొక్క ప్రత్యేకత చెప్పాను. పాలసముద్రం నుంచి ఎట్లా ఉద్భవించిందంటే మీరంతా కూడా అమ్మవారి దగ్గరికి పోగానే ఏమంటారు, అమ్మ కథ పెట్టు అంటారు. ఎవరన్నా మీరంతా వీళ్ళు నమస్కరించి ఏం కోరతారండి, అమ్మ నన్ను నా కుటుంబాన్ని అది చల్లగా అందరికీ మాట్లాడగారు. మీ ఇంట్లో కోపం వచ్చి పెట్టి కలుస్తారు మీ వాళ్ళ మీ ఆయన గారి మీద, అక్కడ నోరు పెట్టండి అంతా. ఏమన్నది మా భవాని, అమ్మ చల్లగా చూడు అంటారట. అమ్మ యొక్క శరీరంలో ఉన్న ఏ అంగంపై నీ దృష్టి ఉంటుంది? కళ్ళపై ఉంటుంది. అమ్మ నీ చల్లని చూపులు నాపై ప్రసరింపజేయి. అంగం హరేహి కులకభూషణమస్సయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమారం అంగీకృత అఖిల విభూతి. అఖిల విభూతి ఈ లోకాలు బ్రహ్మాండాలలో ఉన్న సకల సంపద కూడా అఖిల విభూతి అపాంగలీల దేనివల్ల వస్తుందట? క్రీగంటి చూపట. అమ్మ యొక్క పూర్ణమ చూపులు విష్ణుమూర్తి మీద ఉంటాయట, పార్వతి యొక్క చూపులు ఆ శివయ్య మీద ఉంటాయి. కానీ ఆ చూపులు అమ్మ నువ్వు శివయ్యను చూడగానే, పార్వతి నువ్వు శివయ్యను చూడగానే శివయ్య ఒడి పులకిస్తుంది. కానీ శివయ్యని పులకింపజేసేంత చూపులు ఆమె అక్కర్లే. మా మీద నీ చూపులలో లేసే మాత్రం క్రీగంటి కంటి కొలకులో నుంచి వచ్చేటువంటి చిన్న చూపులో లేసే మాత్రం ఒక్క సెకండ్ మా మీద ప్రసరింపజేసి మా జీవితాలు బాగుపడతాయమ్మా అంటున్నారు అన్నమాట శంకర భగవత్పాదుల వారు. ఎవరా శంకర భగవత్పాదుల వారు? సాక్షాత్తు కలియుగంలో 1200 సంవత్సరాల క్రితం అవతరించినటువంటి శివస్వరూపుడు. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ యుద్ధమాశ్రయే. ఈ ప్రాంగణంలో 8 సంవత్సరాల క్రితం ఇక్కడే ఈనాడు శృంగేరి పీఠాన్ని అధిరోహించి మహాస్వామి వారు మహాసన్నిధానం వారిగా ఉన్న భారతీయ మహాస్వామి వారి యొక్క అనుజ్ఞతో వారి శిష్యరికాన్ని పొంది ఈ రోజు ఉత్తరాధికారిగా ఉన్న విధుశేఖర భారతి మహాస్వామి వారు అక్కడ ఏర్పాటు చేయబడ్డ స్టేజీ మీద ఈ అమ్మవారి యొక్క ఆలయానికి కుంభాభిషేకం చేశారమ్మ. ఆయన ఎవరు అంటే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. మీరందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎంతమంది ఉన్నారో అందరూ పావుగొంతు తలకాయల నుంచి వచ్చింది మాట. అందరూ అన్నారు దయచేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఎందుకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనిపించాలి తెలుసా అండి? శ్రీరామో
లలితాంబిక. అది పురాణ వాక్యం. అంటే రాముడు ఎవరో కాదు, సాక్షాత్తు లలితాదేవి. కొద్దిసేపట్లో లలితా సహస్రనామాన్ని చండీకి అంటే సప్తదేవి మహాత్మ్యం అనేటువంటి మార్కండేయ పురాణంలో ఉన్న సప్తశతి దేవి సప్తశతి ఆ శ్లోకాలతో సంపుటీకరణం చేసి అర్చన చేయబోతున్నారు. ఇక్కడ లలితా సహస్రనామాన్ని మీరంతా వదిలిపెడతారా? మీరు ఎప్పటి నుంచో పారాయణం చేస్తున్నారు. అది చేస్తూ ముందు మీరంతా ఏమయ్యారండి? మిమ్మల్ని ఎందుకు నిశ్శబ్దంగా ఉండమన్నాను తెలుసా? మీ అందరికీ తెలియదు. ఒక గొప్ప రహస్యం చెప్తాను నేను, వాళ్ళకి మీకెవరికి తెలియదు. మీరు లలితా సహస్రనామం చేస్తూ ముందు ఏమంటారు? మీరు అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహం ఇత్యేవ విభావయే భవానీ. ఒకే శ్లోకం చదువుతారా? ఏంటో తెలుసా? ఆ శ్లోకం చదివాక మీరు ఎవరైనా సరే చిన్న మాట కనుక లలితా సహస్రనామం పూర్తయ్యే వరకు కనుక ఇతర మాటలు మాట్లాడితే మీరు చేసిన సహస్రనామం మొత్తం వృధానేనండి. మనం చెప్తున్నాం అమ్మ సమక్షంలో. ఎందుకో తెలుసా కారణం? నేనేదో కబుర్లు చెప్పొద్దు. విభావయే భవానీ. అమ్మా భవానీ, నేను భవానీ అవుతున్నా. మీరంతా కూడా నా రుద్రమర్చయేత్. అమ్మా ఏమంటారు? రుద్రాభిషేకం చేసేటప్పుడు ఆ రుద్రాభిషేకం చేసి అందరూ కూడా మహాన్యాసం చేసి ఒంటి మీద రకరకాల స్థానాలలో రుద్రుని ఆవహింప చేసుకొని నేను రుద్రుని అయ్యాను అంటేనే రుద్రాభిషేకాన్ని చేయగలిగే శక్తి వీడుకుంటుంది. ఆ రుద్రుని ఆవాహనం చేసుకోకపోతే, మహాన్యాసం చేయకపోతే రుద్రాభిషేకం తట్టుకునే శక్తి ఉండదు. అట్లనే మీరు లలితమ్మ వారి యొక్క సహస్రనామం చదవాలన్నా, సౌందర్య లహరి చేయాలన్నా మీరు లలితలు కావాలి ముందు. అంటే ఇక్కడ పచ్చటి చీరలు కట్టుకుని అందరూ తల్లులు ఉన్నారు. మీరు ఎవరిప్పుడు ఇక పక్క వాళ్ళతో మాట్లాడటానికి వచ్చిన ఖమ్మంలో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి పూర్తి కార్యక్రమం పూర్తయ్యే వరకు మీరు కూడా లలితా స్వరూపుడే. కాబట్టి లలితమ్మ మాట్లాడుతుందా? మాట్లాడుకుని అనుగ్రహిస్తుంది. మీరు కూడా నిశ్శబ్దంగా ఉండి పక్క వారితో మాట్లాడాలని ప్రయత్నం చేయకుండా అందులో విభావయే భవానీ అంటే మేము కూడా భవానీ అయ్యాం, మేము లలితం అయ్యాం అని అంటే తప్ప మీకు నా దేవి దేవి మారాధయేత్ అనండి. నా దేవి దేవి మారాధయేత్ అంటే నేను దేవిని కాకపోతే దేవిని అర్చన చేయడానికి పరికరామని చెబుతాం. అంటే ఇప్పుడు మీరంతా ఎవరయ్యారు? దేవిని అయ్యారు. దేవి అంటే మామూలు మాట కాదండి. దేవి అంటే లలిత, ఉమా, పార్వతి, వీటన్నిటికి కూడా మూలమైన పేరు ఏంటంటే దేవి. 2 అక్షరాలు అంటే జగదాంబిక. అటువంటి దేవిగా మీరంతా కూడా న్యాసం చేసుకున్న మీరు ఏం చేయాలి? కర్మయోగం ఏంటి? కర్మలు ఎందుకు చేయాలి? ఏంటి అర్చన చేస్తుంది? నాకు తెలవదు. నాకు 20 వరకు ప్రశాంతి పరిచయం. అది అనొచ్చు కొంతమంది. ఏంటి చిరంజీవి ప్రశాంతికి ఇంత ఈ పనులు ఎందుకు చేయాలి? ధ్యానాలు చేయాలి, తపస్సు చేసుకోవచ్చు. ఇది కూడా తపస్సే. ఎందుకు చేయాలి? భగవద్గీత ప్రమాణం ఉంది. అది కొద్దిసేపు ఆగి నాకు ఏ క్షణంలో నిబంధన నాకు ఒక సంకేతం ఇస్తే ఆపేస్తా. నేను చెప్తున్నాను మొహమాట పడదు ఆయన. ఎప్పుడంటే ఒక సంకేతం నాకు ఇస్తే ఆపుతా, ఎప్పుడు చెప్పిన సంకేతం ఇస్తే అప్పుడు కొనసాగిస్తా. అది గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పడం ఒక్కసారి తండ్రి ఆపేస్తా. అది అంతవరకు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారో నేను కొనసాగిస్తున్నా. అది మనందరి తరఫున మీ అర్చక స్వాములకు చెప్పాను. అయిపోయింది కదా? ఇప్పుడు మీరంతా ఎవరు? అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః. అది పెద్ద శ్లోకం వివరించాలంటే పావు గంట పడుతుందండి. ఎప్పుడో చెప్తాది. అహమిత్యేవ విభావయే భవానీ. మీరంతా భావానీలు అయ్యారు ఇప్పుడు. కాబట్టి నిశ్శబ్దంగా ఆలకించండి. ఎవరిని ఇప్పటివరకు చూసింది పుష్పంతో అర్చన చేసి పుష్పమాలను కూడా వేశారు అమ్మకు. దిగ్ధస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగి. జలప్లుతాంగి అంటే జలంలో అభిషేకాలు తడిసిపోయి అది ఇంకా పోస్తున్నారు. ముద్ద అయిపోతుంది. ఆ తడిసిన అమ్మవారి యొక్క శరీరాన్ని కనుక ప్రాతకాలంలో, ఇప్పుడు ప్రాతకాలం కాదండి, 9 దాటింది కదా అంటారేమో. మనం చేసినట్టే ప్రాతకాలం. ఎప్పుడు ఈ రోజు మన అర్చన మొదలు పెట్టాం అదే ప్రాతకాలం. జలప్రదాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాధిపుత్రీం. ఆ అమృతాధిపుత్రి, ఆ అమృత సముద్రంలో ఉద్భవించిన అమ్మ యొక్క వైభవాన్ని ఒక్క మాటగా చెప్పేసి దానికి ముందు పుష్పార్చన చేశారు కమ్మా. అభిషేకం చేసిన తర్వాత దేంతో అభిషేకం చేశారు? పుష్పం. పుష్పం అంటే గుర్తుపెట్టేవాడు తల్లులారా, పుష్పం అంటే 5. ఈసారి నేను కనపడినప్పుడు అడుగుతాను. పుష్పం అంటే 5 అనగా నేను గుర్తొస్తాయి. పంచపాండవులు గుర్తొస్తారా? పంచభూతారా? మాంగళ్యాలట. అబ్బా ఎంత అన్ని రకాలుగా చెప్తున్నారు చక్కగా.
బాగుంది. అయితే పంచ అనగానే 5 అనగానే గుర్తు రావాల్సింది ఒక్క మాట చెప్తున్నా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. చెప్పండి ఇప్పుడు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరంకుశోజ్వల పంచతన్మాత్ర సాయక. ఎన్నున్నాయి? పంచ అవి. ఆ పంచ 5 తన్మాత్రలు. ఏంటో తెలుసా? తన్మాత్రలు ముక్కుతో వాసన, చెవితో ధ్వని, కంటితో దృశ్యం, చెవితో చర్మంతో స్పర్శ, నాలుకతో రుచి. ఈ 5 గుర్తు రావాలి. పంచమాంగళ్యాలు అన్నీ బాగున్నాయి, కానీ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇవి. మనిషిని ఇబ్బంది పెట్టేది ఏం చెప్పండి? పొద్దుబాయి మాటలు వినాలనేటువంటి వస్తుంది చెవికి. చూడకూడదు లేక వాసన చూడాలనే తాపత్రయం కలుగుతుంది ముక్కుకి. చూడకూడదు దృశ్యాలు చూడాలనేటువంటి ఆరాటం కలుగుతుంది యువతకు కళ్ళతో. వినకూడని వాటిని వినాలని చెవి, తినకూడని వాటిని తినాలని. తింటే పర్లే, వాడికి అజీర్ణం వస్తుంది, ఇబ్బంది లేదు. అనకూడదు అన్నాడు అనుకోండి కూడా పడుతుంది. అంటే మనిషికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏది అదుపులో ఉండాలి? నాలుక. ఈ రకంగా పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన అదుపులో పెట్టేది ఎవరంటే లలిత. కాబట్టి పంచతన్మాత్ర సాయక. ఇంకొక మాట చెప్పండి. 5 బాణాలట. ఏం గుర్తొస్తుంది మీకు? ఒక్కళ్ళు చెప్పండి పెద్దగా ఎవరన్నా. పంచ తన్మాత్ర సాయక అంటే బాణాలు. ఒక్కళ్ళనండి ఎవరన్నా. రాత్రి తగలబెట్టారు ఎవరిని రోడ్ల మీద? కాముడు. వాడు చేసే పని ఏంటి? 5 పుష్ప బాణాలు ఉంటాయి వాడి దగ్గర. వాడు మనల్ని రెచ్చగొట్టాలని చూస్తాడు. ఆ రెచ్చగొట్టాలని చూసే కాముడిని శివుడు చేశాడు, కంటి మంటతో బుగ్గి చేశాడు. అయిపోయింది కదా. దీని కొనసాగింపు నాకు అయ్యా ఇంకొంతసేపు చెప్పొచ్చా? అమ్మా అందరు వినండి. పంచ తన్మాత్ర సాయక అంటే 5 తన్మాత్రలు ఏంటంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అందరూ శబ్ద అనండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అంటే వాసన. గంధం అంటే వాసన. గంధం అంటే మనం పెట్టుకునే గంధం కాదు లెక్క. గంధం అంటే వాసన అర్థం. అర్థమైందా? ఈ శబ్దస్పర్శ రూప గంధాలు అనేటువంటి పంచ తన్మాత్రలతో మనిషిని ఉక్కి విక్కిరి చేసి తప్పుదో పట్టించాలని ప్రతిక్షణం ప్రయత్నిస్తుంటాడు. 5 పెట్టుకుంటాడు చేతులు. ఎవరాడు? కాముడు. భవాని తప్ప ఎవరు ఆన్సర్ కదా. 5 బాణాలు పెట్టుకొని రెచ్చగొడుతుంటాడు మానవులందరినీ. వాడు కాముడు. అటువంటి కాముని రెచ్చగొట్టే వాడిని బుగ్గి చేసిన పెద్ద మనిషి ఎవరు? అమ్మ భర్త. ఆ అమ్మ భర్త ఎవరు? శివయ్య. ఆయన పాలనేత్రాగ్నితో. పాలనేత్రాగ్ని అంటే ఏంటి? అగ్నినేత్రం నుంచి అగ్ని వెదజల్లి కాముడిని దహనం చేశాడు. దాన్నే మీరు ఏమంటున్నారు లలితా సహస్రనామంలో? హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. తల్లులారా, మీలో చిత్ర సగం మంది తప్పు చదువుతున్నారు. దయచేసి ఏం అనుకోకండి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని మీకు రిధం కావడం కోసం లలితా సహస్రనామంలో 16 అక్షరాల నామాన్ని కూడా విడగొట్టి కావాలని హరనేత్రాగ్ని సందగ్ధ అనగానే కామ సంజీవనౌషధి. కానీ మహా తప్పు, అది పెద్ద తప్పు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి ఒక్కటి చెప్పేసి నేను అచ్చటి స్వామికి అందిస్తాను. వినండి జాగ్రత్తగా. హర అంటే ఎవరండి? శివుడు. హరి అంటే విష్ణువు. హర అంటే శివుడు. హర నేత్రాగ్ని అంటే ఏదండి? ఆ శివుడికున్న 3 కన్నులలో నేత్రాగ్ని, అగ్ని నేత్రం ఇది. ఆయన దగ్గరికి వచ్చాడటండి. తపస్సు చేస్తుంటే పరమేశ్వరుడు రెచ్చగొట్టాలని వచ్చాడు. ఎవరు? కాముడు. చెప్పింది ఎవరు? ఇంద్రుడు చెప్పాడు. ఇంద్రుడు ఏమన్నాడంటే, ఓ మన్మథ, నువ్వు వెళ్ళి ఆ పరమేశ్వరుడు కాస్త భావాలు కలిగించు, పార్వతి పట్ల ప్రేమ కలిగేట్టు చేయి అన్నమాట. వెంటనే ఏం చేశాడు కాముడు? మన్మథుడు 5 బాణాలు పెట్టుకుని వచ్చాడు. పరమేశ్వరుడు తపస్సులో ఉంటే ఆయన చెడగొట్టి ఆయనలో కాముక భావాలు వచ్చి పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలని తపన పడేట్టుగా చేయాలని ట్రై చేశాడు ప్రయత్నం. కానీ వెంటనే పరమశివుడు తక్కువడా శివయ్య తన పాలనేత్ర నుంచి అగ్నిని వెదజల్లి ఆ కాముని బూడిద చేశాడు. బూడిద అసలు ఒక్క రథమే కల్లా పూర్తి బూడిద చేశాడు. చేయగానే ఆయన భార్య ఎవరు? కాముడి భార్య ఎవరు? మన్మథుడి భార్య రతీదేవి వచ్చి అమ్మ అమ్మ అని ఆగ్రహించిన ఎవరు? శివయ్య. శివయ్య ఆగ్రహించాలి. ఇంట్లో తండ్రి పిల్లలు తప్పు చేసి ఆగ్రహించాలి. కానీ ఎందుకండి అంటారు వీడిని. అట్లా అనకండి అన్న వెనకసుకొచ్చేది ఎవరు? ఆ అమ్మ. అమ్మ ఎవరు? ఇక్కడ పార్వతి. శివయ్య అంది, అయ్యా ఎందుకు నాథ, పాపం ఏదో మన్మథుని బుక్కి చేశాడు. వాడు ఏదో ఏం చేశాడు? మీకేదో నాకు నీకు పెళ్లి చేయాలని చూశాడు. అప్పుడు అంతే కదా. ఇప్పుడు మనతో పెళ్లి అయిందిగా, ఒక పని చేద్దాం, మీరు ఊరుకోండి, నేను ఇస్తా అని చెప్పి పార్వతీదేవి రతీదేవి వచ్చి మొర పెట్టుకుంటే నా భర్త నాకు ఇయ్యమ్మ అంటే
చచ్చిపోయిన నీ భర్త నా భర్త చంపాడు కదా, నేను తిరిగి ఇవ్వటం కష్టం ప్రపంచానికి, నీకు ఇస్తా. నీ ఒక్కడికే కనపడతాడు నీ భర్త, లోకంలో ఎవరికి కనపడ్డు, అది శరీరం లేనివాడు, నీ ఒక్కడికి కనిపిస్తాడు. అందరికీ కనిపించడు కాబట్టి అనంగుడు, రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు కాబట్టి మన్మధుడు మనందరినీ కూడా ఏడిపిస్తున్నాడు ఈనాటికి కూడా. ఆ రకంగా తన శివుడి యొక్క అగ్నినేత్రం ద్వారా బుద్ధి చేయబడ్డటువంటి మన్మధుడిని ఆయన భార్య రతీదేవి కోరుకుంటే ఆగ్రహించిన శివయ్య యొక్క ఆగ్రహాన్ని చల్లార్చి పార్వతీదేవి అనుగ్రహించి చల్లటి చూపులతో రతీదేవికి తన భర్తను రూపం లేని వాడిగా ఇచ్చింది. కాబట్టి హరనేత్ర అగ్ని సందగ్ధ ఆ శివుడి యొక్క నేత్రాగ్నితోటి బూడిద పాలైనటువంటి మన్మధుడికి పాలిట నువ్వు కామ సంజీవన ఔషధి అంటే కాముడు అనేటువంటి వాడి యొక్క జీవితాన్ని తిరిగి నిలబెట్టడానికి సంజీవని వంటి ఔషధం అయ్యావు అమ్మా అని చెప్పి పార్వతీదేవిని అడగటం. అంతే తప్ప హరనేత్రాగ్ని సందగ్ధ అంటే ఆమె బూడిదైపోయినట్టు. అది ఎంత తప్పండి? అంటే శివుడి యొక్క కంటి మంటలకు బుగ్గైంది ఎవరు? కాముడు, మన్మధుడు. ఆ మన్మధుడిని తిరిగి బ్రతికించడానికి తన కృపతో తన అనుగ్రహంతో సంజీవని లాంటి దివ్య దృష్టి ప్రసరింపజేసింది పార్వతి. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరన్నా ఇక నుంచి హరనేత్రాగ్ని సందగ్ధాన్ని ఆగుతారా? ఆగకూడదు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఈ నామం ఎందుకు చెప్పాను వాళ్ళంటే రాత్రి అందరూ రోడ్ల మీద తగలబెట్టారుగా కాముణ్ణి, అందుకు చెప్పాల్సి వచ్చింది. ఆ నామాన్ని ఇక నుంచి ఉచ్చరించేటప్పుడు మీరు ఏమనాలి? హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి కాళీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అంతేకాని కాళీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనకుండా కాళీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఈ పుష్పం అనగా 5. ఆ 5 ఇంద్రియాలను మన వశంలో ఉంటూ తన వశంలో పెట్టుకొని ఇష్టం వచ్చే రీతిలో చెలరేగకుండా అదుపులో ఉండి ఎప్పుడు కూడా ఇంద్రియాలు బయటికే చూస్తాయటండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరంతా. మీ గురించి కాదు, తల్లులు మీ బాగానే ఉంటారు, మీ పిల్లల గురించి నేను చెప్పేది. పిల్లల కట బజార్లోకి వెళ్ళగానే బజార్లో విషయాల పట్లే మక్కువగలుగుతుందట, లోపల అమ్మ గురించి అయ్య గురించి కలగదట. మన పిల్లలకు చిన్న వయసులో చిరంజీవి ప్రశాంతి ఏర్పాటు చేసే కార్యక్రమం కదా, మీ అందరికంటే బహుశా చిన్నది మా చిరంజీవి. కాబట్టి చిన్న వయసులోనే భగవద్భక్తి అలవడటం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు గత జన్మల యొక్క సంస్కారం పుణ్యాల ఫలం కనుక లభిస్తే సంచిత కర్మగా ఆ సంచిత కర్మల యొక్క సంస్కార ప్రభావం వల్ల చిన్న వయసులోనే భగవద్భక్తి అలవడుతుంది. 5 సంవత్సరాల పిల్లవాడు ప్రహ్లాదు భక్తి కలిగింది. దాన్ని ఈసారి వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రహ్లాదు యొక్క భక్తి గురించి కూడా చెప్తాం. చాలా గొప్పగా ఉంటుంది ఆ మాట కూడా. చాలా అక్కడ కూడా పంచతన్మాత్ర సహాయక 5 బాణాలతోటి శివుడు నీ బాధ పెట్టాలని మన్మధుడు ప్రయత్నిస్తే 5 అనేటువంటి ఆ పుష్పాలను హృదయంగా కలిగిన పార్వతీదేవి మన్మధుడిని కాపాడిందండి. కాబట్టి అందరూ ఒక్కసారి అండి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. అమ్మా అందరూ ఒకసారి చూడండి. సాధారణంగా ఎంత విచిత్రంగా నేను ఊహించలే. సాధారణంగా హోమాలు కూర్చోండి మీకు చెప్తున్నా, మీకు అర్థం మీ ఇక్కడ కనపడేట్టు చెప్తా మీకు. సాధారణంగా హోమం ప్రారంభించేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు కర్పూర బిళ్ళలు 4 వేస్తారు, అగ్గిపుల్ల గీస్తారు. అట్లా చేయకూడదు. హోమం ప్రారంభించేటప్పుడు అగ్గిపుల్ల కర్పూరంతో పెట్టి అగ్నితో చేయకూడదు. బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఒక కట్టెలో ఒక గుంట చేస్తారు, ఇంకో కట్టెకు మొన చేస్తారు, దాన్ని అందులో ఉంచి చల్లకాలంతో చల్ల తిరుగుతారే, పెరుగులో చల్లని పెరుగు ఆ రకంగా జమ్మి చెక్కలు రావి కర్రలు కూడా శాస్త్రబద్ధంగా వాడుతున్నారు. కొద్దిసేపు కూడా అగ్ని సూక్తం చదువుతుంటారు. అగ్ని సూక్తం చదువుతూ 2 బ్రాహ్మణులు ఎదురుగా కూర్చొని ఎంత కష్టం చెమట వస్తుంది తెలుసా అండి, అది లాగలేరు. ఆ 2 చక్ర రాపిడి వల్ల నిప్పు పుడితే ఆ నిప్పుని అందులో వేస్తారు, హోమగుండంలో వేసి హోమం చేస్తారు. ఇది సాధారణంగా ఎక్కడో చేస్తారు. అగ్ని సూక్తం వల్లే వేసి తద్వారా 2 చక్రాల మధ్య రాపిడి చేసి ఆ రాపిడి నుంచి వచ్చేటువంటి అగ్నిని తోలి హోమం చేయడం అనేది మథనాగ్ని. ఈ మథనాగ్ని ఉప్పిడి కళ్యాణం అంటే ఏంటంటే మీ ప్రారంభించడానికి నేను చెప్పే మాట ఇంకా అర్థమవుతాయేమో అని అంటున్నా. ఆ కృష్ణుడే అంటాడు,
ఆ కట్టె లోపల అగ్ని ఎట్టుందో రుక్మిణీదేవిని వాళ్ళ నుంచి పట్టుకొస్తా అని చెప్తాడు. అటువంటి మథనాగ్ని అంటే చక్రాన్ని మథనం చేసి ఆ మథనం వల్ల పుట్టిన అగ్నిని తీసుకొచ్చి హోమగుండంలో వేస్తారు. అది చూడండి, ఆ మథనం అగ్ని పుట్టాలని కర్పూరంగా వెలిగించినటువంటి ఆ అగ్నితోటి హారతిచ్చి ప్రారంభిస్తారన్నమాట. అగ్ని పుట్టించడం, అగ్ని మథనాగ్ని. ఆ మథనాగ్ని కోసం చక్ర రాపిడి చేస్తున్నారు. దాని నుంచి వచ్చినటువంటి అగ్నితోటి హోమ కార్యక్రమం ప్రారంభిస్తారు. కాబట్టి మీరంతా కూడా హోళీ పౌర్ణమి నాడు మహాలక్ష్మి సముద్భవం అని కొద్దిసేపటి తర్వాత చెప్తాను. లక్ష్మీదేవి పాల సముద్రానికి పుట్టిన అమ్మను ఒక్కసారి మీ చెవులకు వేసి ఆపేస్తారు. తొలుకారు మెరుగు కైవడి ఫల ఫలమని మేని మెరయ ధగ ధగయనుచున్ కలుములని నడి చూపుల చిలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెనుపా అంటుంది భాగవతం. అంటే అర్థం ఏంటంటే తొలకరి వర్షాకాలం ప్రారంభమైనప్పుడు మేఘం వర్షించడానికి సిద్ధమైతే మెరుపులు వస్తాయి. నల్లటి మేఘంలో తెల్లటి మెరుపులు ఎట్లా వస్తాయో అట్లా నల్లటి స్థితిలో ఉన్నట్టు దాంట్లో తెల్లటి మెరుపు తీయగలంటే లక్ష్మి పుట్టిందట పాల సముద్రం నుంచి. ఆ పుట్టిన లక్ష్మి యొక్క వైభవం, లక్ష్మీదేవికి చేసినటువంటి అభిషేకం, లక్ష్మీదేవికి పెట్టిన కట్న కానుకలు, లక్ష్మీదేవికి ఇచ్చేసినటువంటి ఆ స్వయంవరం, ఇవన్నీ కొద్దిసేపటి తర్వాత చెప్తాను అవకాశం వచ్చినప్పుడు. అప్పటి వరకు కూడా అగ్ని మధాకి పుడుతుంది. అక్కడ అటు ఇటు తాళి పెట్టి మధిస్తారన్నమాట. రెండు చక్కగా రాపిడి. పూర్తిగా ఒక్కసారి చేయటం దగ్గర ఆగాను. ఏలూరి వెంకటేశ్వర్లు గారు సుమతి గారుల యొక్క పుత్రిక, సుపుత్రిక అయినటువంటి మన చిరంజీవి ప్రశాంతి ఇంతకుముందు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చిన్న వయస్సులో ఒక్క వ్యక్తిని, ఒక్కరే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అన్ని రకాలుగా ధనబలం సరిపోదు, అంగబలం కావాలి. అన్నిటి సమకూర్చకుండా చేసినటువంటి చిరంజీవి ఇంతకుముందు 111 రుద్రాభిషేకాలతో పాటుగా 111 రుద్రాలతో హోమం చేసి, లక్ష దీపోత్సవం చేసి, పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయించి, ఇదే ఖమ్మం నగరంలో జలాంజనేయ స్వామి గుడిలో మీ అందరూ చాలా మంది పాల్గొని ఉండి ఉంటారు. అక్కడ 108 పింజలతోటి గ్రామ ప్రదక్షిణ, అంటే గ్రామం అంటే నగర ప్రదక్షిణ, ఏదో బాగా ప్రదక్షిణ చేసి పాలాభిషేకం చేసి లలిత, చండి, కాలభైరవ, విశ్వశాంతి ఈ యజ్ఞాలు నిర్వహించినటువంటి, చిన్న వయసులో నిర్వహించినటువంటి ఈ చిరంజీవి ప్రశాంతికి తల్లులు అందరూ ఒకసారి మీ యొక్క కరతాధ్వనులు అందరూ కొట్టగలిగాళ్ళందరూ తప్పులు కట్టండి. కొట్టగా చేతని ప్రతివాళ్ళు ప్రారంభంగా ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అమ్మ ఒక్కొక్కళ్ళు వెనక నుంచి మొదలుపెట్టి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి. ఈ అగ్ని ఎట్లా పుట్టిస్తారు, చక్క రాపిడి ఎట్లా చేస్తారు, కూర్చున్న వాళ్ళు మాత్రం రావద్దు, మీకు కనపడుతోంది. ముందులైన వాళ్ళు రావద్దు, మీకు కనపడుతుంది. ఒక కనపడప్పుడు అక్కడ వాళ్ళకి నిలబడి చూడండి. ఒక్కసారి వెనక లైన్ నుంచి మాత్రం ఒక్కసారి చూసి మళ్ళీ తిరిగి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. డిస్టర్బెన్స్ సృష్టించకుండా వచ్చి చూసి వెళ్ళండి. అగ్ని మధనం కోసం వాళ్ళు ఎంత శ్రమ కోరుస్తారో చూడండి. ఆ సమయం అగ్ని సూత్రం వల్లిస్తేనే అగ్ని పుట్టుతుంది చక్ర మధ్య. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అమ్మాయి శ్రీమాత్రే నమః తప్ప ఇంకొక మాట ఎవరు అనకండి, మాట్లాడకండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మీరు అనండి కొద్దిసేపు. ప్రారంభమైంది. మీరు వెళ్ళి దీంట్లో వేరే వాళ్ళకి విన్నాం అవకాశం.
వస్తుంది చూసారుగా చక్రాల రాత్రి వల్ల. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే గోవిందా 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 అని అన్నారు కదా, ఒకసారి గోవిందా గోవిందా. మీకు అనుమానం రావచ్చు, వెంకటేశ్వర స్వామి దగ్గర గోవిందా అనేది ఇక్కడిది గోవిందా అన్నారు, తర్వాత చెప్తాను. పరిపూర్ణంగా నమ్మకంతో పురాణ ఆధారంగా చెప్తా గోవిందా అనే మాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 శంఖ చక్ర గదాధర వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం చక్ర గదాధర వాసుదేవాయ, ఓం నమో భగవతే 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 వాసుదేవాయ. నామజపం చేస్తేనే ఆకలి అవుతుంది, మధ్యాహ్నం సరిగ్గా తినగలుగుతారు. మీరు చేయలేదు అనుకోండి, ఆకలి సరిగ్గా కాదు, మీ ఇష్టం. అందరు అనగలిగే వాళ్ళు, నోరున్న ప్రతి వాళ్ళు అనగలుగుతారు. నోరున్నాం తినడానికి అనడానికి అనండి అంతా కూడా. భక్తవాచలికొనది ఈరోజు ఈ జగత్కార్యం, ఎందుకంటే లోకరక్షణ కోసం చేసే ప్రతి కార్యం జగత్కార్యం. కాబట్టి ఎటువంటి లాభాపేక్ష లేకుండా జగత్కార్యం చేస్తున్నాం. కాబట్టి సాక్షాత్తు ఆ అగ్నిదేవుడు చాలా త్వరగా ఉద్భవించాడు. ఎందుకంటే మేము చాలా చోట్ల యజ్ఞయాగాదులు ప్రతిష్టలు నిర్వహించాం, కొన్ని గంటల కొద్దీ లాగాం, లెప్పులు కొట్టి చాలా మంది మారాం, సాయంత్రానికి వాయిదాలు వేసుకున్నాం. అట్లా ఎన్నో చోట్ల చాలా చోట్ల జరిగి 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 భక్తిగా ఆ స్వామి వారి మీద అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఈ జగత్కార్యం భక్తిగా చేస్తున్న కార్యంలో ఎక్కడ ఆలస్యం కాదు. ఆ అగ్నిహోత్రుడు త్వరగా ఉద్భవిస్తాడు. ఇటువంటి మహత్కార్యంలో ఇంత త్వరగా ఈ అగ్నిహోత్రుడు ఉద్భవించడం మనందరి అదృష్టం. సాక్షాత్తు అమ్మవారి ఇక్కడ కొలవై ఉన్నది ఖచ్చితంగా. కాబట్టి అందరం భక్తి శ్రద్ధలతో ఈ కార్యాన్ని అందరం దిగ్విజయంగా పూర్తి చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైదాం. పద్మగంధిని పద్మాక్షిని పద్మధాత్రి పద్మ వికాసం పద్మిని పద్మ నివాసిని పద్మప్రియ పద్మనాభ పత్నిని గొలుతుం అంటే ఎవరిని ఎంతసేపు పద్మ సంభవి పద్మ నేత్రి అమ్మ మహాలక్ష్మి, మహాలక్ష్మీదేవికి ఇంతసేపు అభిషేకం చేశారు. మరొకసారి అని పద్మముఖి పద్మగంధిని పద్మాక్షిని పద్మధాత్రి పద్మ వికాసం పద్మిని పద్మ నివాసిని పద్మప్రియ పద్మనాభ పత్నిని గొలుతుం వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవతే వాసుదేవాయ. జాగ్రత్తగా అందరూ కుర్చీలన్నీ తీసేసి ఒక్క 2 నిమిషాలు వినండి. కుర్చీలన్నీ తీసి